అది నేనెవరో కాదు, నేనే నీ తలరాతని రాసిన వాడిని. కానీ ఇదేమిటంటే అర్థా ఇంక్ అనే ఈ ప్రదేశాన్ని దీన్ని ఉపయోగించి ఎటువంటి సమస్యనైనా మనం పరిష్కరించుకోవచ్చు. దీన్ని ఉపయోగించి శరీరంలో ఉండే గాయాలను కూడా 3 రోజుల్లో పూర్తిగా మాన్పించుకోవచ్చు. తీసుకో. నాకు నువ్వు విషయం ఇవ్వాలనుకుంటే నువ్వు మూర్ఖుడివవుతావు. నీ ముఖాన్ని చూపించు. ఇర్తాయ్ ఖాన్, బాగా విశ్రాంతి తీసుకో, సరేనా? భూమికి స్వర్గానికి మధ్య ఉండే వారధి నేను. అందువల్ల నా మొహాన్ని నేను చూపించడం కుదరదు. ఒకవేళ ఫోర్స్ చేసి నువ్వు నా మొహాన్ని చూసావంటే నీకు కావాలని నువ్వు ఆశపడే ఆ గొప్ప పదవిని నీకు దక్కకుండా చేస్తాను. నేనే ఇక్కడున్న ఏకైక నాయకుణ్ణి. అలాంటప్పుడు స్వర్గం ఎందుకని దాని దూత అయిన నీ మొహాన్ని నాకు చూపించడం లేదు? స్వర్గం వల్ల ఆశీర్వదింపబడినటువంటి తోడేలు నువ్వు. అదే స్వర్గంలో నిన్ను సరిచేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. నీ విధిరాతనివ్వడానికి నువ్వు ఖాన్గా మారావంటే అదే కదా అందరికీ మంచిదవుతుంది. చెప్పు చూద్దాం. నేనిక్కడ ఉంటానని నీకు ఎలా తెలుసు? నేను స్వర్గానికి పని మనిషిని. వాళ్లే నాతో ఈ విషయం చెప్పారు. సరే చెప్పు, నువ్వెందుకని ఇక్కడికొచ్చావు? ఇర్తాన్ ఖాన్ అయినటువంటి నువ్వు, ఎంతో గొప్పవాడివైన నువ్వు శత్రువులతో కలిసి పనిచేయడం గురించి ఎప్పుడైనా విన్నావా? అదేవిధంగా నీకు తగనటి వంటిది. నీ మిత్రులైనా కూడా వాళ్ళని వదిలేయాలన్న విషయం నీకు ఏమైనా తెలుసా? దయచేసి నువ్వు తిన్నగా విషయానికొస్తావా? నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నువ్వు ఇప్పుడు నాశనం కాబోతున్న వైట్ స్కల్స్తో పాటు నువ్వు కలిసిపోవాలి. తర్వాత వాళ్లతో పాటు కలిసి కాదువా మీద అటాక్ చెయ్యి. నువ్వు అనుకున్న దానికంటే వైట్ స్కల్ నిజంగానే చాలా భయంకరమైన వాళ్ళు. కానీ ధైర్యంగా ఎదురెదురుగానే వాళ్ళు గొడవ పడతారు. కానీ వాళ్ళు కాదులాగా అందరూ నిద్రపోయేటప్పుడు ఎవరు ఊహించని విధంగా దాడి చెయ్యరు. నువ్వు చెప్పేది నిజమే అనుకుందాం. కానీ మా మావయ్య ఆర్సైని చంపింది అదే వైట్ స్కల్స్. అది 8 గ్రామాల సమావేశం నుంచి తిరిగి వస్తున్నప్పుడు. ఇంకా మా తండ్రి జరై కూడా చనిపోయింది వాళ్ళ విషపు బాణాల వల్లే. వైట్ స్కల్సే నిజానికి అన్నిటికీ కారణంగా ఉన్నారు. అలాంటప్పుడు ఎలా వాళ్ళని నేను నమ్మేది? ఎంతగానో రెచ్చిపోయి ఈరోజు ఒంటరి అయిపోయినా శపించబడ్డ వాళ్లే ఆ వైట్ స్కల్. వాళ్ళు ఎప్పుడు ఎవరి కంటపడినా కూడా 8 గ్రామాలు మాట్లాడడానికి అవకాశం లేకుండా వాళ్ళందరినీ చంపుతూ ఉన్నారు. అందువల్ల వాళ్ళు ఎటువంటి యుక్తి లేకుండా బలి తీసుకునే విధంగా వాళ్ళు ఉంటారని నువ్వు అనుకుంటున్నావా? ఇప్పుడున్న నీకు సంబంధించిన పరిస్థితిని గురించి కాస్త ఆలోచించు. అర్థమైందా ఖాన్ ఇర్తాయ్? నన్ను అంతమైపోయే ఆ వైట్ స్కల్స్ని ఒకేలా చూస్తున్నావా? నేనేమి ఆ విధంగా చెప్పలేదే. నీ లోపల అగ్నిపర్వతాలు పేలిపోలేదా? వీలైనంత వరకు త్వరగా కాడువే. చంపాలన్న కసి
నీలో లేదా చెప్పు ఖాన్. అది నిజమే కావచ్చు, కానీ తప్పించుకుపోయిన వాళ్ళల్లో ఇప్పుడు కొంతమంది మాత్రమే నాతో ఉన్నారు. యుద్ధం చేయాలని వస్తే నా వెనుక ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. ఇర్తాయ్ ఖాన్, వైట్ స్కల్కి సంబంధించిన అందరూ నాతో పాటే ఉన్నారు. వాళ్ళను కూడా కనుపుక్కుంటే నీతో పాటు 100కు మించిన జనాలు నీతో కూడా ఉంటారు. నువ్వు వైట్ స్కల్స్ని ఇక్కడికి తీసుకొచ్చావా? చెప్పు, అడుగుతున్నానుగా. దయచేసి భయపడకు ఇర్తాయ్. ఇర్తాయ్ ఖాన్, వాళ్ళకి నీకు నీ భూమి తప్పకుండా కావాలి. నీ తల మాత్రం కాదు. నీకు అర్థమైందనుకుంటాను. ఎలాగైనా నువ్వు వాళ్ళకి భూమినిస్తే చాలనుకుంటా. నీతో సంబంధాలు ఏర్పరచుకునే వైట్ స్కల్స్ కాదుని అటాక్ చేయడానికి కాచుకొని ఉన్నారు. అంతేకాక లార్డ్ ఆర్కాయ్ కూడా నీతో సంబంధాలు ఏర్పరచుకుంటారు కదా. లార్డ్ ఆర్కా ఏం చేస్తాడని నాకు ఏమాత్రం తెలియదు. లార్డ్ ఆర్కా యొక్క వీక్ అయిన పాయింట్ని నువ్వు గాని కనిపెట్టావు అనుకో, ఖచ్చితంగా నీ ఆశ తప్పకుండా నెరవేరుతుంది. సరే చెప్పు, అతని బలహీనత ఏంటి? నిన్నే అడుగుతున్నాను. లార్డ్ ఆర్కా యొక్క వీక్ పాయింట్ ఏమిటంటే అతని కుమారుడు షాల్. నువ్వొక గొప్ప మూర్ఖుడివి. ఆర్కాయ్ తండ్రి వైట్ స్కల్స్ పిల్లల్ని చంపేశాడు. అందువల్ల వాళ్ళ యొక్క శాపానికి బలైపోయాడు. ఈ కథ నీకు తెలుసా తెలియదా? లార్డ్ ఆర్కాయ్ కాడుపై దాడి చేయడానికి ఎప్పుడూ వైట్ స్కల్స్తో కలవనే కలవడు. ఇది నిజం. లార్డ్ ఆర్కాయ్కి స్వర్గమే శాపం పెట్టింది తప్ప వైట్ స్కల్స్ శాపం పెట్టలేదు. వాళ్ళ కుమారుడిని తోడేలు గుహలో వదిలిపెట్టమని చెప్పి లార్డ్కాయ్ చెప్పలేకపోతే ఆ శాపం తప్పకుండా ఫలించుండదు. స్వర్గం అయిన 3 కొడుకుల్ని చంపేసిందనుకుంటా. ఇప్పుడది షాలును కూడా చంపేసిందనుకో. అప్పుడు ఎంతో కసితో ఆయన కాదుని అటాక్ చేయకుండా ఉంటాడంటారా? నువ్వేమంటున్నావు? నాకు అర్థం కాలేదు. నేనిప్పుడు షాలుని చంపాలా ఏంటి? ఒకవేళ చంపాలనుకున్నా అతను ఖాదూకి బదులుగా నా మీద దాడి చేయకుండా ఉంటాడా? నువ్వు కూడా షాలుని చంపాలని నేను అనడం లేదు, కానీ దానికి బదులుగా నువ్వు ఆ పిల్లాన్ని యుద్ధ ఖైదీగా బంధించి బెదిరించావని అనుకో. లార్డ్ ఆర్కాయ్ వేరే మార్గం లేకుండా నీతో సంబంధాలు పెట్టుకొని తీరాలి కదా. మొహం కూడా చూపించుకుని మాట్లాడుతున్నావే, నీకేమైనా అర్థం అవుతుందా? స్ట్రీప్లో ఉండే షాలు నా స్నేహితుడు, వాడిని నువ్వు బంధించమంటున్నావా? నాన్న, అసలు ఎందుకు పనికిరాని వీడితో ఏంటి మాటలు? వీడి మాటలు నమ్మకండి. షాలును మీరు బంధించారు అంటే తర్వాత చాలా సంవత్సరాలుగా మనకి ట్రైబ్తో ఉండే బంధుత్వం నాశనమైపోతుంది. మీకు ఇదే ముఖ్యమైతే నేను ఒంటరిగా వెళ్ళి ఆయనతో మాట్లాడతాను. తప్పకుండా ఆయన మనతో పాటు కలిసి ఆ కాదుని కొడతారు.
నాకు ఆ నమ్మకం ఉంది. నేను అనుకున్న దానికంటే నీ కొడుకు చాలా తెలివిగలవాళ్లా ఉన్నాడు. ఇర్తాయ్ ఖాన్, ఈ విషయంలో మీ అబ్బాయి చెప్పింది మాత్రమే నువ్వు వింటే చాలా మంచిది. అదే చాలా ముఖ్యం, అర్థమైందా? నీ వల్ల ఇది కుదురుతుందా బాబు? నేను చూసుకుంటాను, కానీ మీరు మధ్యలో రాకూడదు. పెళ్ళప్పుడు మీరు ఏం మాటిచ్చారు నాన్న? ఆ చిన్ డ్రైవ్ని మీరు బంధించారని నాకు మాట ఇవ్వండి. లార్డ్ ఆర్కాయ్ తప్పకుండా మీ వైపే ఉచ్చరించుంటారు. నేను మాటిస్తున్నాను. అలాగే బాబు. వీపు మీద గాయం ఎలా ఉందో చూడు. మీకు పూర్తిగా మానిపోయింది మహారాజా. నువ్వు నన్ను నమ్మకపోయినా సరే, అల్తాన్ యొక్క ఈ పాలు ఈ విధంగా చాలా మ్యాజిక్లు చేసి చూపిస్తుంది. ఇర్తాయ్, నీ కొడుకుని చూస్తుంటే చాలా గట్టిగా ఉన్నాడు. లార్డ్ అర్కాల్ని తనతో పాటు ఇక్కడికి తీసుకొస్తున్నాడు. హాయ్ చీఫ్ ఇఫ్తే. వివాహానికి మీకు మేము బహుమతిస్తే మీరు మాకు ఆశ్చర్యాన్ని చూపించారు కదా. మా గృహాలని, మా భూముల్ని మీరు ఆడించి శత్రువుతో పోరాటానికి మీరు ఇక్కడ కూర్చున్నారన్నమాట. నిజంగా నా కన్ను అస్సలు నమ్మలేకపోతుంది. ఏది లార్డ్ ఆర్కల్, పగలనేది ఉంటే చీకటి కూడా ఉంటుంది కదా. నువ్వు చెప్పేది నిజమే, కానీ ఒకరోజుకు నువ్వు చెప్పింది ఎప్పటికైనా సరే వెనక్కి వెళ్ళిపోక తప్పదనిపిస్తోంది. నిన్ను కూర్చోండి లార్డ్ అర్కాల్. మీరు చాలా ధైర్యమైన, దృఢమైన వ్యక్తి అని విన్నాను. మిమ్మల్ని కలవడానికి అవకాశం దొరకలేదు, కానీ ఈరోజు అవకాశం దక్కింది. చావులేని అజా అని అందరూ చెప్పుకున్నారు, కానీ మాకు మీరు సాధారణ మనుషులాగే కనిపిస్తున్నారు. మీరు అంతటి బలహీనులా ఏమిటి?
గుర్తుందా? ఆడవాళ్ళు పిల్లలని చూడకుండా వైట్ స్కల్లో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని మీ నాన్న చంపారు. అది నాకు ఇంకా గుర్తు ఉంది. ఆగు, తొందరపడకు. స్వర్గం ద్వారా నీకు దొరికిన శాపాన్ని పూర్తిగా అంతం చేసిన ఇతనే నీ కొడుక. కానీ నీ కొడుకుకి మనుషుల్లాగా మాట్లాడడం రాదు, కానీ నక్కలాగా శబ్దం చేయడం మాత్రం వచ్చా? తోడేళ్ల భారీ గుంపుతో మా మీదకు దండయాత్ర చేసిన మీరు ఆ తర్వాత తప్పించుకోవడానికి ఏం చేశారో అది కూడా మాకు తెలుసు. మీరు ఇలా మాట్లాడతారని నేను అస్సలు ఊహించలేదు. ఎందుకంటే మీరందరూ కుక్కల్లా అరుస్తారని కూడా అన్నారు. లార్డ్ అర్కాన్ వాళ్ళ మాటలు ఇంత దారుణంగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నన్ను క్షమించండి. ఎంతోమంది మెదళ్ళు తిని తిని తెలివితేటలు బాగా పెంచినట్టున్నారు. నేను చెప్పేది వినండి. మీలో మీరు కొట్టుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇటువంటి సమయంలోనే మనం అందరం కలిసిమెలిసి ఉండడం మంచిది. నేనిప్పుడు మీకొక నిజాన్ని చెప్పబోతున్నాను. ఈ ఒప్పందం యొక్క మూలం ఏంటంటే కడాను అడవే. రాజ్యాన్ని పరిపాలిస్తున్న మేము ఇది మాది అని చెప్పుకొని మిమ్మల్ని తలపై పెట్టుకుని పూజిస్తామని మాత్రం అనుకోకండి. ఒకటి హజార్కి స్థలాన్ని అప్పగించండి, లేదంటే ఈ మొహం లేని వాడికి అన్నీ అప్పగించేయండి. 8 గ్రామాల మధ్యలో ఉన్న మాకు ప్రశాంతతను కోల్పోయి ఇక్కడ బాగుందామని వచ్చాము. అమాయక ప్రజలు చంపబడ్డారు, పిల్లలు అనాథలైపోయారు, ప్రాణాలతో మిగిలిన వారు ఒంటరిగా ఉండిపోయారు. దీనికి తగ్గ నిర్ణయం ఏమిటంటే, 1 8 గ్రామాలు యుద్ధం చేయాలి, లేదంటే ప్రశాంతత కావాలి అనుకున్నప్పుడు అది దాటి వెళ్ళక తప్పదు. ఇది వదిలేసి మొహం లేని వాళ్ళకి ఇటువంటి చోట్లు ఇవ్వడం అంత మంచిది కాదు. నేనెవరో తెలుసా? మీ తలరాతలు మార్చడానికి వచ్చిన వాడిని. ఈరోజు కూడా మీరు ముగ్గురు ఇలాగే ఒక్కటిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అందువల్ల నోటికొచ్చినట్టు మాట్లాడకండి. సర్రి అలాగే డెల్ట్ పర్వతాలని అమ్మడానికి కాడాని యొక్క కాడు సంతకం చేసిన రక్త ఒప్పంద పత్రం ఇప్పుడు నా చేతుల్లో ఉంది. ఇందులో స్టెప్స్ కూడా కాస్త లోపలికి ఉంటాయి, మీరే చూడండి. ఒకవేళ స్వర్గం వాడి ఆశలన్నీ తీర్చే విధంగా ఉంటే కూడా వాడు తన ఇంటినే శత్రువులకు కూడా అమ్మగలిగేంత సామర్థ్యం ఉన్నవాడని మీకు కూడా తెలుసని నేను అనుకుంటాను. ముఖ్య బిందువుగా మారడానికి కాడు ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు. ఇంతకు మించి ఏదైనా సరే మీ చేతుల్లోనే ఉంది. ఇది ఖచ్చితంగా కాదు, రక్తమే. కాడుకి సోల్ ఖాన్ అవ్వాలని మాత్రమే ఆశ లేదు. వాడు ఏదైనా సాధించగలడన్న గర్వం వాడిలో ఇప్పటికీ కూడా ఉంది. వాడు తప్పకుండా చేయగలడు. కానీ వాడి వీక్ పాయింట్ ద్వారా మీరు వాడిని పట్టుకోవడానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఎస్తే దగ్గర నా బలహీనతలేంటో నువ్వే కదా చెప్పి పెట్టింది. నువ్వేం చెప్పావో కూడా నాకు బాగా తెలుసు. తడిగా ఉన్న ఒక రాయి ఒక కత్తిని సాన పట్టడానికి తనను తాననే బాధ పెట్టుకుంటుందంట. అందువల్ల నన్ను క్షమించండి లార్డ్ ఆర్కాయ్. స్వర్గం యొక్క కర్తవ్యాన్నే నేనిప్పుడు నిర్వర్తించాను. నన్ను క్షమించండి. దీని గురించి మాట్లాడడానికి మనకి సమయం దొరుకుతుంది. ఇప్పుడు మనం ఎందుకు సమావేశమయ్యామో దాని గురించి మాట్లాడదామా? సరే, నీ ఆలోచనేంటో ముందు చెప్పు. నా ఐడియా ఏంటంటే, సర్వే పర్వతాల నుండి
కాడాన్ యొక్క కాడుని బయటికి రప్పించాలి. వాడిని అక్కడే కార్బుర్గా స్టైల్లో అటాక్ చేయాలి. ఇది నాకు మూర్ఖంగా అనిపిస్తోంది. సర్వీ పర్వతాలే అంగోల్ ఇంకా తోడేళ్ల తెగలు ఈ రెండింటికి సురక్షితమైన ప్రదేశాలుగా ఉంటూ వస్తున్నాయి. అక్కడ చిన్న రాయి నుంచి మొదలుపెట్టి గడ్డివాము వరకు అన్నీ నాకు బాగా తెలుసు. అందువల్ల పర్వతాలలోనే వాళ్ళ కథను ముగించేద్దాం. అది కూడా ఒక రకంగా నిజమే. ఇది అంగోల్కి ఉల్ఫ్మ్యాన్కి మధ్య జరిగే పోరాటం కాదు, ఆర్చిన్ ట్రైబ్ వైట్ స్కల్స్తో పాటు జరిగే అతి గొప్ప పోరాటంలో ఒకటి. ఆర్చీ రోజులకి గుర్రం మీద నిలబడి యుద్ధం చేయడం అంటే ఇష్టం, కానీ వైట్ స్కల్స్ దాక్కొని యుద్ధం చేయడంలో చాలా ఎక్స్పర్ట్స్. అందువల్ల సర్వీ పర్వతాలు ఈ యుద్ధానికి అంత అనుకూలంగా ఉండవనుకుంటాను. అందువల్ల మనం కాడుని బయటికి రప్పించి కార్బుర్గర్ సా యొక్క బాగాట్ కోయి దగ్గర వాణ్ణి మనం అంతమొందించాలి. అర్థమయ్యిందా? కాదు, బుర్ర తక్కువ ఎదవ కాదు. వాడికి ఇదంతా ముందే తెలుసుంటుంది కాబట్టి ఖచ్చితంగా వాడు రాడు. అంతేకాకుండా కొండ మీద నుంచి వాడు దిగి వస్తాడని అనుకోవడం మన తప్పు. అంతకంటే ముందు నీ మొహాన్ని మా అందరికి చక్కగా చూపించొచ్చుగా. ఒకవేళ నీ మొహం చూసిన తర్వాతైనా మాకు ఒక నమ్మకం కలగొచ్చు. ముందు పథకం నెరవేరాలి, తర్వాత నా మొహాన్ని చూపిస్తాను, కారణాలను కూడా చూపిస్తాను. ఆ తర్వాత నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళిపోతాను. మిమ్మల్ని నేనటికి గాయపరచను. కాడుని ఎలా ఇక్కడికి రప్పించాలో మీరందరూ మాట్లాడుకొని ఓ నిర్ణయానికి రండి. కానీ నేను 2 రోజుల తర్వాత ఆ కార్డ్బోర్డ్ దగ్గరికి నేనే వస్తాను స్వయంగా. మీరందరూ మీరు చెప్పిన విధంగా నడుచుకోవడానికి ఏం చేస్తారనేది మీ కుమారుడు కఫ్తాయిని నా ఖైదీగా తీసుకువెళ్తున్నాను. రండి వెళ్దాం. కాడు సయా, రేపు మీరు కార్బుర్గా సయాలో యుద్ధం మాత్రం చేయకూడదు. ఆర్చిన్ వాళ్ళ దగ్గర వేగంగా పరిగెత్తే గుర్రాలుంటాయి. అవి మీకు ఎన్నటికీ ఉపయోగపడవు. వైట్ స్కిల్స్ కూడా నీడ కూడా పడకుండా వేగంగా పరిగెత్తగలరు. అందువల్ల మీరు గుర్రాలు కూడా పరిగెత్తలేనంత వేగంగా ఎవరు పరిగెత్తటం కుదరదు. బాగాటో గుడిలో వాళ్ళని కలుసుకోవడమే ఎంతో ముఖ్యమైంది. గీర్తా ఎంతగా కోపంతో పిరికిపాటిగా ఉండినా ఇలాంటి విషయాన్ని అజార్ ఇంకా అర్కల్ కనిపెట్టేస్తారు. వాళ్ళు అర్ముకాల్కి రాకూడదు. దిగులు పడకండి, వాళ్ళు రాకుండా నేను చూసుకుంటాను. అది ఖచ్చితంగా నా బాధ్యత. మీరు మీ ధైర్యాన్ని, కార్యాన్ని నెరవేర్చి మీ బ్యానర్లని ఎగిరేటట్టు చేస్తే చాలు. మీరు మాట ఇచ్చినట్టుగా సర్వే అలాగా డెల్టు పర్వతాలని అన్నిటినీ మాకిచ్చేస్తారు. ఇది నిజమే కదా? దాని గురించి నువ్వు దిగులు పడక్కర్లేదు. నేను ఎన్నటికీ నా రాజు యొక్క ప్రతిభను కూడా శంకించడం అనేది జరగదు. ఎందుకంటే మీరు చాలా తెలివిగలవారు కదా. లార్డ్ అర్సాయ్ ఈ ప్రదేశంలోనే మా నాన్నని చంపాడు. అందుకే నేను కూడా అర్సాయిని ఈ ప్రదేశంలోనే చంపాను. అయినప్పటికీ ఈ చందమామ వెలుతురులో
ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళతో ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నా. అర్సాయ్ దగ్గర ఉన్న నక్క వ్యక్తిని కాస్త కూడా జాలి అని లేకుండా పిల్లలతో సగం అందరినీ చంపాను. ఆ లార్డ్ అర్కాల్. అందరూ కలిసి ఇటాయిని ఓడించిన కాడుని ఇప్పుడు ఎదిరించబోతున్నా. చివరికి మన జీవితం ఎందాకొచ్చిందో చూడండి. మనం ఎప్పుడూ కూడా పాత విషయాలని అస్సలు మరువనే కూడదు. మాట్లాడకుండా ఇప్పుడు ఆ శత్రువుని ఓడించగలిగితే నీ దారిలో నువ్వు వెళ్ళిపోతూ ఉండొచ్చు. మా యుద్ధంలో మాతో పాటు మీరున్నందుకు గాను ఇక ఎప్పటికీ వైట్ స్కల్పై మేము వేటాడబోమని మేము మీకు ప్రమాణం చేస్తున్నాము. ఇకపై నువ్వు ఏ పథకాలైనా వెయ్యి, కాడుని ఎలా ఓడించాలనే దాని గురించి. నాకు తెలిసి అజార్ ఇంకా లార్డ్ ఆర్కాల్ వీళ్ళిద్దరూ కలిసి బాగాట కోయిల్ని అతన్ని వెనక నుంచి దాడి చేయడానికి ముందుకు వెళతారు. నేను అంగోలాని ఇంకా తోడేళ్ల తెగని తీసుకొని గుండెల మీద దాడి చేయడానికి వెళతాం. కాళ్ల మీద కొడుతున్నప్పుడు ఆక్షను ఇంకా వైట్ సెల్కి చెందిన మనుషులు వెనక నుంచి వాళ్లపై దాడి మొదలు పెట్టాలి. ఆ తర్వాత కాడు తప్పించుకునే దారి లేక శరణు కోరాలి. సరే, మొహం చూపించకుండా అటు ఇటు తిరుగుతున్నాడే ఒక వెధవ, వాడెక్కడా? ఎటైనా పారిపోయాడా ఏమిటి? చావులేని వరం పొందిన అజారా, అది నిజమా కాదా అని త్వరలోనే చూద్దాం. మర్యాదగా మా నాన్నగారి తలిచ్చేయి. అతనికి నేను కార్యం చేయాల్సింది. ఓ బోరంచ్ వాళ్ళ కూతురువి కదా నువ్వు. నేను నా నీడని చూసిన దానికన్నా నేను నిన్ను చాలాసార్లు నా వెనక వైపు చూడటమే ఎక్కువ. నాకు ఆయన తల కావాలి. దాన్ని ఎక్కడ పెట్టావో మర్యాదగా చెప్పు. ఆవేశపడకో. నువ్వు గనక నన్ను ఇప్పుడు చంపావనుకో, చివరి వరకు మీ నాన్న తల నీకు దొరకదు. ఆ తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు నేను చెయ్యాల్సిన పని చాలా ఉంది. ఎలాగైనా నేను బాకీ ఉన్నా ప్రజల కోసం ఒక స్థలం కొనిన తర్వాత మీ నాన్న తలని నీకే ఇస్తా. మాట మీద ఒట్టు. కానీ అది కూడా నా నీడ ఈ నేల మీద పడితేనే అది జరుగుతోంది. అంతేకాకుండా నేను నా మాట విను. నేను అనుకుంటే నేను సస్తాను. స్వర్గం నాకు ఒక వరం ఇచ్చేసింది. అది నీకు బాగా తెలుసు. నీ తల నరకడానికి నా ఖడ్గాన్ని పదును చేసి తెచ్చాను. నిన్ను చంపేస్తాను. ఆగు బుద్ధాయ్. ఇక్కడ మనం గొడవపడి చచ్చిపోయామంటే సారింగ్స్ తెల్లపొరి వాళ్లే చనిపోతారు. బొరోంజ్, మీ నాన్నగారి తలని తీసుకువెళ్ళడానికే కదా వీణ్ణి కలవడానికి తుదను వచ్చావు. సారిన్ మనుషుల మీద ఈ రక్తం అస్సలు పడకూడదు. నేనే సారిన్కి నాయకురాలైన బోరోంజ్. నేను చెప్పేది జాగ్రత్తగా విను.
షాలు, రేపు యుద్ధం జరిగితే అది ఎలా ముగుస్తుందో నాకు అస్సలు తెలియదు. అందుకని నా బిడ్డ, నాకేమైనా సరే నీవు నీ తల్లిని జాగ్రత్తగా చూసుకో. నా స్నేహితుడు కట్క యుద్ధం చేసేటప్పుడు నేను మాత్రం ఊరికే కూర్చోవటం ఇష్టం లేదు నాన్న. నేను కూడా ఒక 4 చంపగలను నాన్న. కుమారా, మనమందరం ఒక తరహా గిరిజనులం. మనం అంతరించిపోయినా కూడా మన ఆత్మలు బ్రతుకుతూనే ఉంటాయి. మనం అస్సలు చనిపోము. అందుకని నీ ఖడ్గాన్ని, నీవు తెచ్చుకున్న గుర్రాన్ని సైతం అడవిలోకి పంపించు. కదాన్ వీరులారా, బాగా గమనించండి. రేపు పొద్దున్నల్లా మన ముత్తాతయ్యలొక కళని మనమే నెరవేర్చాలి. ముఖ్యంగా స్టీవ్ మన సొంతమని వాళ్ళకి మనం చూపించాలి. రేపొద్దున్న కార్బుర్గు స్థాయి ఒక ఆటో కాయలో మన శత్రువుల్ని అతి దారుణంగా హత్య చేస్తాం. రేపు ఉదయించే మొదటి సూర్యుడే అంతలేని కథానొక మొదటి ఉదయంగా ఉంటుంది. ప్రతి తెగలు కొలిసినా కూడా అది కథాన్ కాలు కిందే కలవాలి. ఇది చాలా దారుణం. నాకు తెలిసి ఈరోజు చాలా విచిత్రం జరుగుతుందనుకుంటాను. అద్రానికి చెందిన వాళ్ళు యుద్ధ రంగంలోకి వస్తారంటవా? వాళ్ళ దగ్గర ఉన్న పంది పిల్లలంతా మంచు శకునమా లేదా చెడ్డ శకునమా? యుద్ధం పూర్తయ్యాక శకునం ఏమిటో నువ్వే చూస్తావు. కానీ నువ్వు మాత్రం చావవు. ఎందుకంటే ఇక్కడున్న సారెన్ ప్రజలు నిన్ను కాపాడతారు. నన్ను కాపాడతారా? ఇలాంటి మాటలు నేను వింటూ ఉంటే నా చెవిని నేనే కోసేయాలనిపిస్తోంది. ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉంటే నీ చెవొద్దు కళ్ళు కావాలి. వర్దాయ్, ఈరోజు నేను చనిపోను. తనని ఎలా కాపాడాలో ఆలోచించు, సరేనా?
కాదు, నువ్వు నాతోనూ నా కుటుంబంతోనూ రక్త శపథం చేసిన విషయం మర్చిపోయావా? అందుకు ఇదే చివరి రోజు. నువ్వు మాటిచ్చిన ప్రకారం అజార్ యొక్క తలని నువ్వు నాకు అప్పగించి ఉండాలి. కానీ ఇంకా వాడి తల మొండెంపైనే ఉంది. పర్వాలేదు, ఇప్పుడు అతను నిన్నెదిరించడానికి నాతో పాటు వచ్చాడు. కాదు, నువ్విచ్చిన మాట నెరవేర్చేవాడివైతే నువ్వే నీ చేతులతో నీ తలను నరికి నాకు అప్పగించు. ఉర్తాయ్, నేను గొప్ప వీరుడిని, వైట్ స్కల్ని నువ్వే నా కోసం నీ పక్కన తీసుకొచ్చి పెట్టుకున్నావు చూసావా? కాదు అయిన నేను సూర్యుడు అస్తమించే ముందు మీ మనుషుల్ని 100 మందిని నరికి చంపుతాను. అది కూడా నీ కళ్ళ ముందరే నరికి చంపుతాను. ఇది చాలా దారుణం. ఇక్కడ ఉన్న వాటిలో నేను ఒకడే. అక్కడ ఎదురుగా మాట్లాడే వాళ్ళ మెదడ్ని తినాలని ఆశపడుతున్నట్టున్నాను. సారిన్ కులానికి చెందిన మీరు మీ నాయకుడు తలని దక్కించుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. కానీ ఒక విషయం మర్చిపోకండి, నేను చావు ఇద్దరం ఒకటే. చావున్న చోటే నేను ఉంటాను. అన్నిటికీ అధిపతి అయినా ఇర్తాయ్ గారు, నీకోసం వీళ్ళందరూ ప్రాణాల్ని కోల్పోవద్దు. నువ్వు మాత్రం నాతో పోటీ పడి గెలిచావంటే నీ పల్లాన్ని నీకు తిరిగి పంపిస్తాను. నేను గెలిస్తే అజాన్ తలని నరికి 8 తగలకి ముందు నా శబదాన్ని నెరవేర్చుకుంటాను. ఎరుతైన నేను స్టెప్స్, సర్వీ, డెల్టా పర్వత ప్రాంతాలలో నువ్వు అన్యాయంగా నువ్వు ఆక్రమణకి పాల్పడుతున్నావని తెలిసింది. దాన్ని ఆపడానికే వచ్చాను. నువ్వు జాగ్రత్తగా విను. నేను మాట ఇచ్చినట్టుగా నేను నీలాగా ఇతరుల కుటుంబాలకు అన్యాయం చేసేంత నీచమైన వాణ్ణి కాదు. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే వీరుణ్ణిరా. ఇర్తాయ్, నోటితో మాటలు చాలు. నీ మాటల్లో ప్రాణ భయం ఉన్నదే నేను చూడగలుగుతున్నా. ఒకరితో ఒకరు పోటీ పడే అంత ధైర్యవంతుడు నీ గుంపులో ఒకడైనా ఉన్నాడా చెప్పు. నా ఆఖరి కుమారుని కాపాడిన వాళ్ళకి నేను చేసే సహాయం కోసం వాళ్ళపై నేనే ఒంటరిగా వెళ్ళి పోరాడగలను. అర్సాయికి మనం రుణపడి ఉండాలంటే నేను వాణ్ణి ఎదిరించడం తప్పదు. చిన్ననాటి వయసున్నప్పుడు తనే మమ్మల్ని ప్రాణాలతో వదిలాడు. నువ్వు చస్తే మా నాన్నగారు తలని ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? చూడు, బోరాంజ్కి నువ్విచ్చిన మాటని నిలబెట్టుకో. వాళ్ళ నాన్న తలని తిరిగి ఇచ్చేసేయ్.
నన్ను క్షమించండి పూర్వీకులారా. సారేనికి నేను ఇచ్చిన మాట ఎప్పుడే ఇక్కడే పూర్తవుతోంది.
నా తలని నరికేస్తానని నువ్వు మాట ఇచ్చిన విషయాన్ని నేను విన్న వెంటనే నేను ఎంత ఆనందించానో నీకు తెలుసా? ఇప్పుడు చావలేని హజార్, ఇప్పుడు నిన్ను నీ తెగని మట్టితో మట్టి చేస్తాను. ఈరోజు ఎవ్వరు ఇక్కడి నుంచి ప్రాణాలతో తిరిగి వెళ్ళాం. ఇక్కడ ఉన్న అందరూ ఇంకొకరి దగ్గర ఇరుక్కుపోయాం. అగ్ని సాక్షిగా తీసుకున్న ఆ శపథాన్ని ఈరోజు నెరవేర్చే తీరాలి. Kaftai! 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 బాబు కఫ్తాయ్ బాబు ఇలా రా
అర్హ